నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఇన్ వన్ ఛానల్ బై బిందు. సో ఈ రోజు నేనైతే మీకు ఒక నెంబర్కి స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో అతి తక్కువ టైంలోని అని నేను మీకు ఈరోజు నేను చూపించబోతున్నానండి. ఎలా చేయాలి ఏంటా ట్రిక్ అనేది నేను మీకు ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను. సో కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది, బట్ కొంచెం కనుక మీరు కాన్సన్ట్రేట్ చేసి కనుక వింటే మాత్రం చాలా ఈజీగానే ఉంటుంది. అండ్ ఓకే, ఆ వీడియోలోకి వెళ్ళిపోదామా? బట్ అంతకన్నా ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ కింద నా ఛానల్ నేమ్ దగ్గర రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ దాని పక్కనే ఒక గంట సింబల్ కూడా కనిపిస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీ ఇన్బాక్స్లోకి వచ్చి చేరుతుంది. సో దానివల్ల మీరు ప్రతిసారి నా ఛానల్ యొక్క నేమ్ టైప్ చేసి యూట్యూబ్లో వెతకాల్సిన అవసరం లేకుండా మీ ఇన్బాక్స్లో నుండి నా వీడియోని చూడొచ్చు. స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేసే ముందుగా మనకి స్క్వేర్స్ వచ్చి ఉండాలండి. స్క్వేర్స్ బాగా తెలిసి ఉండాలి. సో ఎవరికైనా స్క్వేర్స్ ఒకవేళ ఈజీ మెథడ్ ఏమైనా కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ స్క్వేర్స్ చేశానండి. సో మీరు అది మన ఛానల్లో చూడొచ్చు అనమాట స్క్వేర్స్ది. సో ఇప్పుడు స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూసేద్దామా? ఈరోజు టాపిక్ స్క్వేర్ రూట్ అండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే 1 to 10 స్క్వేర్స్ రాసుకుందామండి. ఫస్ట్ 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25, 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 8 స్క్వేర్ 64, 9 square 81 and 10 square is 100. సో ఎందుకు ఈ 1 to 10 స్క్వేర్స్ నేను రాయించాను అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. సో ఒకసారి ఇప్పుడు చూడండి, ఇక్కడ నెంబర్ 1 అండి. ఇక్కడ నెంబర్ 1 అయితే ఇక్కడ ఉన్న యూనిట్ డిజిట్ ఏమైంది? 1. అలాగే ఇక్కడ చూడండి, ఈ నెంబర్స్లో యూనిట్ డిజిట్స్ చూడండి ఒకసారి. 1 స్క్వేర్ ఈక్వల్స్ టు 1 అండ్ అలాగే ఇక్కడ చూసారా 9 స్క్వేర్ ఈక్వల్స్ టు కూడా 81. లాస్ట్ డిజిట్ చూడండి, అంటే యూనిట్ డిజిట్ 1 ఉంది, అవునా? ఇక్కడ నేను నీట్గా మీకు అర్థమయ్యేటట్టు పక్కన రాస్తాను చూడండి. ఇది నెంబర్, దాని లాస్ట్ డిజిట్ ఇన్ ద సెన్స్ అంటే యూనిట్ డిజిట్ అనమాట. ఇప్పుడు ఒకసారి చూడండి నెంబర్ 1కి. సో నెంబర్ 1 అంటే ఇక్కడ ఉంది 1, ఇక్కడ ఉంది. దాని నెంబర్స్ చూడండి, అంటే 1 స్క్వేర్ 9 స్క్వేర్. ఇవి ఏంటంటే పాసిబిలిటీస్ అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇచ్చే క్వశ్చన్లోని ఒకవేళ యూనిట్ డిజిట్లో 1 ఉంటే కనుక ఆ ఆన్సర్లోని యూనిట్ డిజిట్ అనేది 1 అయినా అవ్వచ్చు, 9 అయినా అవ్వచ్చు. సో 2 పాసిబిలిటీస్ అనమాట. అలాగే ఇప్పుడు 2 చూడండి, 2 స్క్వేర్ ఈక్వల్స్ 4 అండ్ అలాగే ఇందులో 4 ఇంకెక్కడుంది? 8 స్క్వేర్ ఈక్వల్స్ 64, 4 and 4. సో ఇప్పుడు నెంబర్ 4కి మన పాసిబిలిటీస్ ఏంటి? 2 and 8. ఇది ఎందుకు ఇలా రాస్తున్నాం అనేది ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా ఒక ఎగ్జాంపుల్ చూసేసరికి మీకు అర్థమవుతుందండి. అండ్ అలాగే ఇప్పుడు 9 చూడండి, ఇక్కడ ఉంది 9, ఇక్కడ ఉంది 9. సో దాని పాసిబిలిటీస్ ఏమవ్వచ్చు? 3, 7. అంటే 9కి 3 అయినా 7 అయినా అవ్వచ్చు. నెక్స్ట్ 6 చూడండి, 6 4 స్క్వేర్ ఈక్వల్స్ 16 అండ్ 6 స్క్వేర్ ఈక్వల్స్ 36. సో ఇప్పుడు నెంబర్ 6కి 4 అయినా అవ్వచ్చు, 6 అయినా అవ్వచ్చు. సో ఇంకా రిమైనింగ్ నెంబర్స్ చూడండి, 1 అయిపోయింది, 4 అయిపోయింది, 9 అయిపోయింది, 6 అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి 5కి 5 ఉంటుంది. సో అంటే 5కి 5. నెక్స్ట్ ఇక్కడ చూడండి 10 స్క్వేర్కి 0కి 0నే ఉంటుంది. సో మన అన్ని నెంబర్స్ కూడా మనం కౌంట్ చేస్తాము. మనం ఇక్కడ ఉన్న అన్ని నెంబర్స్ని కూడా కౌంట్ చేస్తాం కదా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి రూట్ 1444. సో ఇప్పుడు మనకి ఇది అనమాట మన క్వశ్చన్. ఇప్పుడు మనకి దీని స్క్వేర్ రూట్ కావాలనుకోండి. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి అంటే, ఈ ఇచ్చిన క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ చూడండి, ఇచ్చిన క్వశ్చన్లో లాస్ట్ డిజిట్ ఎంత ఉంది? యూనిట్ డిజిట్లో 4 ఉన్నది. సో ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను, ఒకవేళ నెంబర్ 4 అయితే అంటే క్వశ్చన్లోని లాస్ట్ డిజిట్లో 4 ఉంటే దాని పాసిబిలిటీస్ ఏమవుతాయని చెప్పాను? 2 అయినా అవ్వచ్చు, 8 అయినా అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఇది 2 డిజిట్ ఆన్సర్ కదా.
సో ఇలా నీట్గా రాసుకోండి. ఇప్పుడు ఇక్కడ 4 అయితే లాస్ట్ డిజిట్ ఏమవుతుంది, 2 అయినా 8 అయినా అవుతుంది. అంటే ఇక్కడ 2 అయినా 8 అయినా అవుతుంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ డిజిట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్లోని లాస్ట్ 2 డిజిట్ని ఇగ్నోర్ చేయండి. సో మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ లాస్ట్ డిజిట్ ఉంటుంది కదా, ఆ యూనిట్ డిజిట్ యొక్క పాసిబిలిటీస్ ఈ బాక్స్ ఉంది కదా ఇందులోని ఇలాగా. సో వీటిలోని ఈ ఇక్కడ ఉండే అంటే క్వశ్చన్లో ఉండే లాస్ట్ డిజిట్కి మనం పాసిబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి అంటే ఈ లాస్ట్ 2 డిజిట్స్ని కూడా ఇగ్నోర్ చేసేసి ఇక్కడ రిమైనింగ్ 1 డిజిట్ ఉన్నా 2 డిజిట్స్ ఉన్నా 3 డిజిట్స్ ఉన్నా సరే దానికి నియరెస్ట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. నియరెస్ట్ స్క్వేర్ అండ్ అలాగే దీనికన్నా తక్కువే ఉండాలి. సో ఇప్పుడు 14కి నియరెస్ట్ స్క్వేర్ అంటే ఎంత అవుతుంది, 3 స్క్వేర్ ఈక్వల్స్ 9 అయినా అవ్వచ్చు, 4 స్క్వేర్ ఈక్వల్స్ 16 కదా. కానీ నేను ఏం చెప్పాను, నియరెస్ట్ స్క్వేర్ అయి ఉండాలి అండ్ దానికన్నా తక్కువే అయి ఉండాలి. సో దీనికన్నా తక్కువ అంటే 14 కన్నా తక్కువ అంటే ఏమొస్తుంది, 3 స్క్వేర్ ఈక్వల్స్ 9 వస్తుంది. సో అంటే ఎంత అనమాట, స్క్వేర్ ఎంత 3, అంటే ఆన్సర్ ఎంత 3. ఇప్పుడు ఇక్కడ అంటే ఫస్ట్ డిజిట్ అనేది 3 అనమాట ఆన్సర్. అయితే దీని స్క్వేర్ రూట్ 1344 స్క్వేర్ రూట్ 32 అయినా అవ్వాలి లేదా 38 అయినా సరే అవ్వాలి. కానీ ఈ రెండిట్లో ఏది అంటే 32ఆ 38ఆ అని ఎలా తెలుస్తుంది. ఇప్పుడు స్టెప్ 3 ఏంటి అంటే మనకి ఇప్పుడు ఒక డిజిట్ వస్తుంది కదా, ఇక్కడ మనం స్క్వేర్ చేసినప్పుడు ఒక డిజిట్ వస్తుంది కదా, దాని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఆ నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఏంటి ఇక్కడ 3. ఇప్పుడు ఆ 3ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి అంటే 3 × 4 ఎంత 12. ఇప్పుడు ఈ 12ని ఈ 2 డిజిట్స్తో మనం క్యాలిక్యులేట్ చేయాలంటే గ్రేటరా లెస్ దెనా అని క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది 14, ఇక్కడేమో 12 ఉంది. సో 14ఏ కదా గ్రేటర్ దెన్, 14 ఈజ్ గ్రేటర్ దెన్ 12 కాబట్టి మనం ఈ రెండిట్లో గ్రేటర్ నెంబర్ తీసుకోవాలి అంటే 38. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, మనం క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ కన్నా క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ ఎక్కువ ఉంటే మనకు వచ్చిన 2 పాసిబిలిటీస్లోని హైయెస్ట్ నెంబర్ తీసుకుంటాం. ఒకవేళ ఇక్కడ మనకి 12 కాకుండా 16 వచ్చింది అనుకోండి, అప్పుడు అంటే క్వశ్చన్లో ఇచ్చిన నెంబర్ క్యాలిక్యులేట్ చేసిన నెంబర్ దానికన్నా తక్కువ ఉంటే అప్పుడు మనం ఈ 2 పాసిబిలిటీస్లో తక్కువ నెంబర్ తీసుకుంటాం. అర్థమైందా. సో 1344 స్క్వేర్ రూట్ ఎంత 38. సో ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 2209. సో ఇప్పుడు 2209 అనుకోండి. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే దీనికి ఉన్న లాస్ట్ యూనిట్ డిజిట్కి ఉన్న పాసిబిలిటీస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. పాసిబిలిటీస్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఇక్కడ చూడండి, 9కి ఏమవుతుంది, 9కి 3 or 7. సో ఏమవుతుందంట 9కి 3 కానీ 7 కానీ అవుతుంది. సెకండ్ స్టెప్ ఏం చెప్పాను, ఈ లాస్ట్ 2 డిజిట్స్ని ఇగ్నోర్ చేసేసి ఇక్కడ ఉండే రిమైనింగ్కి మనం నియరెస్ట్ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి అని చెప్పాను. సో నియరెస్ట్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్ ఈక్వల్స్ 16, 5 స్క్వేర్ ఈక్వల్స్ 25. నియరెస్ట్ అండ్ లోయెస్ట్ ఉండాలి. సో 4 స్క్వేర్ ఈక్వల్స్ 16 అవుతుంది. అంటే ఆన్సర్ ఎంత 4 అనమాట. సో ఇప్పుడు ఆన్సర్ ఏంటి, 43 అయినా అవ్వాలి లేదా 47 అయినా అవ్వాలి. కానీ రెండిట్లో ఏది అని ఎలా చెప్పగలం మనం, ఈ 4ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి అంటే 4 × 5 20. ఇప్పుడు మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూని క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూని కంపేర్ చేసుకోవాలి. సో 22 గ్రేటర్ దెన్ 20. మన క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ కన్నా క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ పెద్దది కాబట్టి ఈ రెండిట్లో హైయెస్ట్ వాల్యూని తీసుకుంటాం. అంటే 43 కన్నా 47 పెద్దది కదా, సో పెద్ద వాల్యూ అంటే 47 తీసుకుంటాం. ఒకవేళ క్వశ్చన్లో గనక 19 కానీ 18 కానీ ఇచ్చుంటే అది తక్కువ కాబట్టి తక్కువ నెంబర్ తీసుకుంటాం.
ఇలా మనం స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఇక్కడ మనకి ఒక నెంబర్ వచ్చింది, అంటే ఇక్కడ మనకు ఒక నెంబర్ వచ్చింది, సో దాన్ని ఇంటూ 5 చేసాము, వేరే నెంబర్ వచ్చింది, సో దాన్ని కంపేర్ చేసుకొని హైయెస్ట్ లోయెస్ట్ తీసుకున్నాం. ఒకవేళ ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ అండ్ అలాగే మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన వాల్యూ కూడా సేమ్ అయితే అప్పుడు ప్రొసీజర్ ఏంటి అని మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు. సో అలాంటి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ 1 to 96 తీసుకుందాం. ఓకే, 1 to 96కి ఇక్కడ చూడండి లాస్ట్ డిజిట్ అయితే 6 అనమాట. సో ఇప్పుడు ఈ 6కి పాసిబిలిటీస్ ఏంటి, 4 or 6, 4 కానీ 6 కానీ. ఇప్పుడు ఈ 2 డిజిట్స్ని ఇగ్నోర్ చేసేస్తే ఇక్కడ మనకి 12 ఉంది. ఈ 12 అనే నియరెస్ట్ ఏంటి, 3 square = 9 అయినా 4 square = 16 అయినా. ఇప్పుడు దీనికన్నా తక్కువ ఉండాలని చెప్పాను, 16 అంటే ఎక్కువ, 9 అంటే తక్కువ, కాబట్టి ఆన్సర్ ఏంటి 3 అనమాట. ఓకే, ఇప్పుడు అది ఏమైనా అవుతుంది, 34 అయినా అవుతుంది లేదా 36 అయినా అవుతుంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పడం అంటే, ఆల్రెడీ చెప్పాను కదా, 3ని ఆ నెక్స్ట్ నెంబర్తో మనం మల్టిప్లై చేయాలి, ఆ వచ్చిన దాన్ని కంపేర్ చేసుకోవాలి అని చెప్పాను. సో ఇక్కడ చూడండి క్వశ్చన్లో ఇచ్చింది 12, మనం క్యాలిక్యులేట్ చేస్తే వచ్చింది కూడా 12. సో అలాంటప్పుడు ఎలా అని అంటే, ఒకవేళ మనకి క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ కనుక సేమ్గా ఉంటే అప్పుడు మనకున్న 2 పాసిబిలిటీస్లోని హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. అంటే ఆన్సర్ ఎంత, 36. 34, 36లో హైయెస్ట్ ఏంటి, 36. సో ఆన్సర్ ఈస్ 36. సో ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్, సేమ్ ఇలాంటి ఎగ్జాంపుల్ 676 అనుకోండి. ఇప్పుడు ఇందులోకి సో 6 అనగానే 4 కానీ 6 కానీ, నెక్స్ట్ 2 డిజిట్స్ ఇగ్నోర్ చేస్తే ఇక్కడ 1 డిజిట్ ఉంది 6. ఇప్పుడు ఈ 6కి మన నియరెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే 2 square 4, 3 square 9. ఆన్సర్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. అంటే ఇప్పుడు అది 24 అయినా అవ్వచ్చు, 26 అయినా అవ్వచ్చు. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలంటే 2 × 3 = 6. ఇక్కడ క్యాలిక్యులేట్ చేసిన వాల్యూ అండ్ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ కూడా 6. సో ఇప్పుడు మనం ఏం చేయాలంట, సేమ్ అంటే హైయెస్ట్ నెంబర్ తీసుకోవాలి. సేమ్ ముందలా చేసామో ఇది కూడా సేమ్ హైయెస్ట్ నెంబరే తీసుకోవాలి. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు కూడా నేను చెప్పింది కరెక్టా రాంగా అని. ఒకవేళ 5 డిజిట్ నెంబర్స్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 5 డిజిట్ నెంబర్స్ అయితే ఎలా, ఎగ్జాంపుల్ 10609. ఇప్పుడు దీనికి స్క్వేర్ రూట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే, సో 9కి పాసిబిలిటీస్ ఏంటి, 3 కానీ 7 కానీ. ఇప్పుడు ఈ 2 డిజిట్స్ క్లోజ్ చేసి రిమైనింగ్ ఇక్కడ 3 డిజిట్స్ ఉన్నాయి. ఇప్పుడు దీనికి నియరెస్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 10 స్క్వేర్ ఎంత, 100, 11 స్క్వేర్ ఎంత, 121. సో ఏది నియరెస్ట్ వాల్యూ, 10. సో ఆన్సర్ ఎంత, 10 ఇంటూ నెక్స్ట్ నెంబర్ ఎంత, 11. ఆన్సర్ ఈస్ 1110. సో ఇప్పుడు ఇక్కడ చూడండి 106 ఉంది, 110 క్వశ్చన్లో ఇచ్చింది అండ్ ఇది క్యాలిక్యులేట్ చేసింది. సో 106 అనేది ఎక్కువ తక్కువ, 110 కన్నా తక్కువ, కాబట్టి మనం ఈ 3 and 7లో తక్కువ నెంబర్ తీసుకోవాలి. అంటే 103 ఈస్ ద ఆన్సర్ ఆఫ్ 10609. సో ఇలా ఏ నెంబర్కి అయినా సరే మనం ఈ లాస్ట్ 2 డిజిట్స్ని ఇగ్నోర్ చేసి రిమైనింగ్ ఇక్కడ 1 ఉన్నా 2 ఉన్నా 3 ఉన్నా సరే దానికి నియరెస్ట్ అండ్ లోయెస్ట్ స్క్వేర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత దాన్ని ఆ నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేసి క్వశ్చన్లో ఇచ్చిన దానికి అండ్ ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన దానికి కూడా కంపేర్ చేసుకుంటాం. ఒకవేళ క్వశ్చన్లో ఇచ్చింది కనుక ఎక్కువ ఉంటే ఈ పాసిబిలిటీస్లో ఎక్కువ తీసుకుంటాం. ఒకవేళ క్వశ్చన్లో ఇచ్చింది క్యాలిక్యులేట్ చేసిన దానికన్నా తక్కువ ఉంటే తక్కువ నెంబర్ తీసుకుంటాం. సో క్యాలిక్యులేట్ చేసింది అండ్ క్వశ్చన్లో ఇచ్చింది ఒకవేళ సేమ్గా ఉంటే మనం అదే నెంబర్నే తీసుకుంటాం, అంటే హైయెస్ట్ నెంబర్నే తీసుకుంటాం. సో ఇలా మనం స్క్వేర్ రూట్ని ఫైండ్ అవుట్ చేయాలి ఏ నెంబర్కైనా. ఇక్కడ చూడండి సెకండ్ ఎగ్జాంపుల్. సో ఆల్రెడీ ఇక్కడ మీకు చెప్పాను కదా, ఇక్కడ 43, 47లోని క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ క్యాలిక్యులేట్ ఇచ్చిన వాల్యూ పెద్దది కాబట్టి హైయెస్ట్ నెంబర్ తీసుకున్నామని. ఒకవేళ మీకు ఇది ఏమైనా కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తే ఇప్పుడు చూడండి 4 స్క్వేర్ = 16, 5 స్క్వేర్ = 25. మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏముంది, 22 ఉంది. అంటే ఇక్కడ 22 ఇక్కడ కదా వస్తుంది, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ 22 అనేది దేనికి నియరెస్ట్గా ఉంది,
ఇక్కడ మనకి పాసిబిలిటీస్ అయితే 43 కానీ 47 కానీ కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి 22 అనేది ఈ 16కి నియరెస్ట్గా ఉందా లేదంటే 25కి నియరెస్ట్గా ఉందా? 25కి నియరెస్ట్గా ఉంది. అంటే ఇక్కడ చూడండి 25 అనేది లార్జెస్ట్ నెంబర్, 16 అనేది స్మాలెస్ట్ నెంబర్. సో 22 అనేది లార్జెస్ట్ నెంబర్కి నియరెస్ట్గా ఉంది కాబట్టి ఈ రెండిట్లో లార్జెస్ట్ నెంబర్ తీసుకుంటాం. ఇప్పుడు సేమ్ అలాగే అంటే ఇప్పుడు ఫస్ట్ దాన్ని కూడా చూద్దాం. 3 స్క్వేర్ ఈక్వల్స్ 9, 4 స్క్వేర్ ఏమో 16. ఇప్పుడు మనకిచ్చిన నెంబర్ ఏంటి క్వశ్చన్లో ఉన్నది 14. సో ఈ 14 అనేది 9కి దగ్గరగా ఉందా 16కి దగ్గరగా ఉందా? 16 అంటే లార్జెస్ట్ నెంబర్కి దగ్గరగా ఉంది. సో అందుకని ఈ రెండిట్లో లార్జెస్ట్ నెంబర్ తీసుకుంటాం. అంటే 32 ఆర్ 38లో ఆన్సర్ 38. సో ఇలా అయినా సరే అంటే మీకు 3 వచ్చింది, 3 నెక్స్ట్ నెంబర్ 12 దాన్ని కంపేర్ చేసుకోవడం ఇలా ఏదైనా కొంచెం కన్ఫ్యూజన్గా అనిపిస్తే మీరు ఈ మెథడ్ని అయినా సరే చూసుకోవచ్చు అనమాట. ఇలా అయినా సరే చేసుకోవచ్చు. చూసారు కదా స్క్వేర్ రూట్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది. సో కొంచెం ట్రిక్కీ అనమాట. అంటే కొంచెం కాన్సన్ట్రేట్ చేసే కనుక ఈజీగానే ఉంటుంది అండ్ బేగానే అర్థమవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం వల్ల మీకైతే ఏం ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు కదండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల ఏ ప్రాబ్లం అయితే ఉండదు. మహా అయితే ఇంకో మంచి వీడియో మీ ముందున ఉంటుంది. అండ్ షేర్ చేయడం వల్ల మనకు తెలిసిన నాలెడ్జ్, మేబీ ఇది మీకు ముందే తెలిసి ఉండొచ్చు, లేకపోతే తెలియకపోవచ్చు. మీరు నేర్చుకున్నదే ఇంకో 10 మందికి చెప్పినట్టు అవుతుంది. ఒకవేళ షేర్ చేసినట్టు అయితే మీరు నేర్చుకున్నదే వేరే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. అంటే ఇది మనకి అవసరం లేదు కదా, నాకు అనవసరం అని వదిలేకుండా షేర్ చేశారంటే మీకు యూస్ఫుల్ అవ్వకపోయినా మేబీ ఇంకెవరికైనా మీ ఫ్యామిలీలో ఉండే వాళ్ళకి కానీ మీ రిలేటివ్స్ కానీ మేబీ అది యూస్ఫుల్ అవ్వచ్చు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.